నీతి ఆయోగ్ సమావేశం అన్ని రాష్ట్రాలకు కీలకమంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని, రాష్ట్రాల ప్రత్యేక పన్నుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు ఆయన. విభజన హామీలపై నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావిస్తారని చెబుతున్న యనమలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో కీలకమైనటువంటి నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే గత 4 రోజులుగా విభజన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఈ 4 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూలంకషంగా ఈ అంశంలో చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా ఎప్పటికైతే ఏదైతే బీజేపీ నుంచి వైదొలిగిన తర్వాత, కేంద్రం నుంచి వైదొలిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమావేశం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పర్యటన చేయబోతున్నారు. అయితే ఈ ఢిల్లీ పర్యటన మీద పూర్తి స్థాయిలో ఆసక్తి కొనసాగుతుంది. అయితే మొత్తం మీద అసలు ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా చర్చించబోతున్నారనేది సీనియర్ మంత్రి, అట్లానే ఆర్థిక మంత్రి అయినటువంటి యనమల రామకృష్ణ గారు మనతో ఉన్నారా అని అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నీతి ఆయోగ్ సమావేశం ఇప్పటి వరకు 3 సార్లు జరిగింది, ఈసారి 4 జరగబోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశం వేరు, ఇప్పుడు జరగబోయే సమావేశం. ఎందుకంటే ఈసారి 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో చాలా రకాల రాష్ట్రాలకు అన్యాయం జరిగే అంశాలు ఉన్నాయని చెప్పేసి చేయబోతున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏ అంశాలను మీరు ప్రస్తావించనున్నారు ముఖ్యమైన? ఈ 4వసారి జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ మీటింగ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎంచేతంటే ఇప్పుడు మనం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగేటటువంటి మీటింగ్ ఒక అంశం అయితే, రెండవది మనకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సినటువంటి, చట్టపరంగా రావాల్సినటువంటి మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ 4వ నీతి ఆయోగ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి దాంట్లో రైజ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. బయట దీక్షలు చేస్తున్నాం, ఆందోళన జరుగుతుంది రాష్ట్రంలో, ఇవన్నీ ఇష్యూస్ చేసుకోవాలి. ఎంచేతంటే ఎజెండాలో ఇవి లేవు, అంశాలు పెట్టలేదు, వాళ్ళు కావాలనే పెట్టలేదని అనుకుంటాను నేను. అంచేత బైఫర్కేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎజెండాలో లేవు. ఎజెండాలో లేవని మనం కామ్గా ఊరుకోలేం. ఎజెండాలో లేకపోయినప్పుడు కూడా మన ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో, మన రాష్ట్ర ఇంట్రెస్ట్లో ఈ యొక్క బైఫర్కేషన్కి సంబంధించినటువంటి హామీలు కానీ, చట్టరీత్యా రావాల్సినవి కానీ అవి కూడా ప్రస్తావించడం అనేటువంటిది, డిమాండ్ చేయడం అనేటువంటిది ఒకటి. రెండవది వచ్చేటప్పటికి నేషనల్ వైడ్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద. ఆ వ్యతిరేకత ఉన్న కారణాలు కూడా మనం ఐడెంటిఫై చేశాం. డిమానిటైజేషన్ కానీ, అదేవిధంగా జిఎస్టీ కానీ, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ, ఇవి 3 చాలా ప్రధానంగా ఈరోజున చూస్తే రాష్ట్రాలని ఆర్థిక వనరులు ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి విధానంతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ తయారు చేశారు. ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్స్ అంతా కూడా 2 మీటింగ్లు అయ్యాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రతిపత్తికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని డిస్కస్ చేయాలి. రెండవది వచ్చాడు డిమానిటైజేషన్, చాలా మేజర్ ఇష్యూ అయింది. ఇప్పుడు పాలసీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఈనాడు మనీ అవైలబిలిటీ లేదు. ఏటీఎంలు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ప్రజలకి ఈనాడు డబ్బు తీసుకోవడానికి అవకాశం లేనటువంటి, పెళ్లి చేసుకోవాలంటే డబ్బు అవకాశం రావడం లేదు, ఏ విధంగానూ రావడం లేదు. అంచేత ఈనాడు ఏటీఎంలో 100 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇదే కాకుండా మొత్తం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా మూతపడింది. అంచేత ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే డబుల్ డ్రమ్స్లో ఉందో, ఎకానమీ కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఎకానమీ కూడా 2% పడిపోయింది అప్పటికిప్పటికి, డిమానిటైజేషన్ ముందుకి, డిమానిటైజేషన్ తర్వాత. దీని ఇంపాక్ట్ చాలా సీరియస్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కంట్రీ మీద, ప్రజల్లో ఉంది, కంట్రీ ఎకానమీ మీద కూడా ఉంది. దీన్ని డిస్కస్ చేయాలనేది. అదేవిధంగా జిఎస్టీ కూడా ఈనాడు చూస్తూ ఉంటే, జిఎస్టీతో పాటు పెట్రోలియం ప్రైసెస్, రీసెంట్గా పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ పెంచారు. ఈ 2 ఇష్యూస్ కూడా ముఖ్యం. ఎంచేతంటే జిఎస్టీలో మనం యాక్సెప్ట్ చేసాం, జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి దాని మీద. కానీ ఇంప్లిమెంటేషన్లో నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వమే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద పెత్తనం వహించాలనేటువంటి ఒక మనస్తత్వం కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే రాష్ట్రాలు సీరియస్గా ట్యాక్స్ రెవెన్యూని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పారు, సెంట్రలైజ్ చేయాలి, సెంట్రల్కే ఎక్కువ ఫైనాన్సెస్ ఉండాలనేటువంటి
రెవెన్యూస్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంచేత ఈ కాంటెక్స్ట్లో నీతి ఆయోగ్ 4వ మీటింగ్ జరుగుతున్నప్పుడు దీన్ని అందరూ ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అయ్యే స్కోప్ ఉంది. అంచేత ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యేటువంటి ఒక మీటింగు, ప్రధానమంత్రి అధ్యక్షత వహించే మీటింగు, కేంద్ర మంత్రులు ఉండేటువంటి మీటింగ్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. నేషనల్లో ఉండేటువంటి ఇష్యూస్, మన స్టేట్ ఇష్యూస్ కూడా పరిష్కరించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటట్టుగా మన రాష్ట్రం అవసరమైతే మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని రైజ్ చేసి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి, న్యాయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయడానికి ఆ విధంగా ఈనాడు నీతి ఆయోగ్ మీటింగ్లో మాట్లాడటానికి సంసిద్ధులయ్యారు. మొత్తం మీద యనమల గారు మాట్లాడుతున్నట్టు పూర్తి స్థాయిలో నీతి ఆయోగ్ సమావేశం ఈసారి జరగబోతుంది. అయితే గతంలో జరిగినటువంటి సమావేశాలకు ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో తేడా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యం శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.